తల్లిదండ్రులను చూసి పిల్లలు తాము ఎలా ప్రవర్తించాలో నేర్చుకుంటారు. ముఖ్యంగా తల్లే పిల్లలకు మొదటి గురువు. అందులోనూ ఆడపిల్ల అయితే ఆమె ఖచ్చితంగా తల్లిని అనుకరిస్తుంది. అందుకే పిల్లలు ఎదుగుతుంటే తల్లిదండ్రులు చెడు మార్గంలో వెళ్ళకూడదు. అలా వెళ్తే ఏం జరుగుతుంది అనేదే ఈ స్టోరీ. అది 2025 జనవరి 17 రాత్రి 9 గంటలు రాజస్థాన్ అల్వార్లోని బెహ్రౌర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని నేషనల్ హైవే సర్వీస్ రోడ్డులోని పార్క్ హాస్పిటల్ మెడికల్ గేట్ ముందు ఓ మగ వ్యక్తి పడిపోయి కనిపించాడు. అటుగా వెళ్తున్న వారు అతన్ని చూసి లేపే ప్రయత్నం చేశారు. కానీ ఆ మనిషి ఎంతకీ లేవకపోవడంతో అనుమానం వచ్చి అతని గుండె చప్పుడు వినగా అది ఏ చప్పుడు చేయటం లేదు. దీంతో ఆ వ్యక్తి చనిపోయాడని, అప్పటిదాకా తాము శవాన్ని లేపడానికి ట్రై చేస్తున్నట్లు వారికి అర్థమయ్యి వెంటనే ఆ విషయాన్ని వారు పోలీసులకు చెప్పారు. ఇక పోలీసులు రాగానే ఆ శవాన్ని హ్యాండ్ ఓవర్ చేసుకున్నారు. ఆ వ్యక్తి ఒంటి నిండా గాయాలే, అంతా రక్తమే. ఎవరో పగబట్టి కసితీరా అతన్ని కొట్టి చంపినట్లు స్పష్టంగా తెలుస్తుంది. అందుకే వెంటనే శవాన్ని పోస్ట్ మార్టానికి పంపారు. ఆ శవం దొరికిన పరిసర ప్రాంతాలలో ఉన్న అన్ని సీసీటీవీ ఫుటేజ్లను పరిశీలించారు. ఇక అప్పుడే ఆ ఇద్దరు ఆడవాళ్లు, ఓ మగ వ్యక్తి వారికి దొరికిన ఆ శవాన్ని భుజాల మీద మోసుకుంటూ కనిపించారు. అలా వచ్చిన ఆ ముగ్గురు ఆ శవాన్ని ఆ మెడికల్ గేట్ దగ్గర పడేసి వెళ్లిపోవడం గమనించారు. ఇక వాటి ఆధారంగా ఆ ముగ్గురు ఎవరు, ఆ శవం ఎవరిది, ఆ శవానికి ఈ ముగ్గురికి సంబంధం ఏంటని ఎంక్వైరీ మొదలు పెట్టారు పోలీసులు. ఇక ఆ ప్రాసెస్ లోనే వారికి దొరికిన ఆ శవం రాహుల్ అనే వ్యక్తిదిగా తెలుసుకున్నారు. అందుకే వెంటనే రాహుల్ తండ్రి హర్యానాలోని చర్కీ దాద్రీలో ఉంటాడని తెలుసుకొని అక్కడికి వెళ్లారు. రాహుల్ తండ్రిని కలిసి అతనికి విషయం మొత్తం చెప్పారు. కొడుకు శవంగా మారటం చూసిన ఆ తండ్రి రోధించాడు. వెంటనే తన కొడుకుని ఎవరు అలా చంపేశారో తెలుసుకోమన్నాడు. ఇక అప్పటికే పోలీసులు అదే ప్రాసెస్ లో ఉండటంతో వారికి సీసీటీవీ ఫుటేజ్ లో కనిపించిన ఆ ముగ్గురు ఎవరా అని ఎంక్వైరీ చేశారు. ఆ క్రమంలోనే ఆ ఇద్దరు మహిళలు తల్లి కూతుళ్లని తెలిసింది. ఆ ఇద్దరు బెహ్రౌర్ గ్రామంలో ఉంటారని, ఆ మగ వ్యక్తి గుర్జార్ నివాసి అని తెలుసుకున్నారు. దీంతో పోలీసులు అక్కడికి వెళ్లి ఆ ముగ్గురిని పట్టుకుని ఎంక్వైరీ చేయగా వారికి కొన్ని షాకింగ్ విషయాలు తెలిసాయి. తల్లి కూతుళ్ల గురించి తెలుసుకుని ఆశ్చర్యపోయారు. రేఖాదేవి, ఈమెది బెహ్రౌర్ గ్రామం. ఈమెకు కొన్నేళ్ల క్రితమే పెళ్లైంది. ప్రస్తుతం పెళ్లిడుకొచ్చిన ముగ్గురు కూతుళ్లు, ఓ కొడుకు ఉన్నారు. ఇక రేఖ భర్త ఆమె చేస్తున్న రాక్షస పనులు భరించలేక ఫ్రీ టికెట్ తీసేసుకున్నాడు. అప్పటి నుండి రేఖ తన కొడుకుతో కలిసి కూలి పనులు చేస్తూ కొద్దిగా గొప్ప ఉన్న ఆస్తిని అమ్మి ఇద్దరు కూతుళ్లకు పెళ్లిళ్లు చేసింది. కూతుళ్ళిద్దరిని హర్యానాలోని ప్రాంతాలలో వారికిచ్చి పెళ్లి చేసింది. ఇక మిగిలింది ఆఖరిది చిన్న కూతురు కోమల్నే. అయితే కూతుళ్ళిద్దరికి పద్ధతిగా పెళ్లి చేసిన రేఖ తన చిన్న కూతురు విషయంలో మాత్రం పద్ధతిగా లేదు. పైగా తన పద్ధతులన్నీ కూతురు కోమల్ కి అలవాటు చేసింది. పెళ్లి చేసుకుని వెళ్లిపోయిన ఇద్దరు కూతుళ్ళకి తల్లితో పెద్దగా అటాచ్మెంట్ లేకపోవడంతో వారు తల్లి మార్గంలో వెళ్లలేదు. కానీ చిన్న కూతురు కోమల్ మాత్రం ఎప్పుడు తల్లినే అంటి పెట్టుకుని ఉండేది. అందుకే తల్లి బాటలోనే తన అడుగులు వేసింది. తల్లి చేసిన తప్పునే తను చేసింది. భర్త చనిపోయాక రేఖ ఒంటరిగా ఉంచుకోలేకపోయింది. అందుకే గుర్జార్ ప్రాంతంలో ఉండే రాజ్ కుమార్ తో ఎఫైర్ పెట్టుకుంది. అయితే ఆ విషయం ఇద్దరు కూతుళ్లకు పెద్దగా తెలియకపోయినా చిన్న కూతురు కోమల్ కి బాగా తెలుసు. ఎప్పుడూ తల్లిని అంటి పెట్టుకుని ఉంటుంది కదా మరి. అందుకే తల్లి సీక్రెట్ ని ఆమె తెలుసుకుంది. ఇక అక్కడితో ఆగిందా అంటే దాన్ని ఫాలో అయిపోయి హర్యానా మొతుకా గ్రామంలో ఉండే రాహుల్ తో ఎఫైర్ పెట్టుకుంది. తల్లి చేసినట్లే కూతురు కూడా ప్రియుడితో గడుపుతూ అవసరమైనప్పుడు వాళ్ళ పాకెట్స్ ఖాళీ చేస్తూ లైఫ్ ని హ్యాపీగా నెట్టుకొస్తున్నారు. అయితే కూతురు కోమల్ తల్లి కంటే 4 ఆకులు ఎక్కువే చదివేసింది. అందుకే 3 ఏళ్లు తిరిగేసరికి ప్రియుడితో రొమాన్స్ కి ఫుల్ స్టాప్ పెట్టేసింది. అంతకన్నా అంతగాడు బ్యాంక్ బ్యాలెన్స్ ఉన్న మరో మగాడు ఆమెకు దొరికాడు మరి. పైగా అప్పటికే ఇద్దరి మధ్య గొడవలు స్టార్ట్ అయ్యాయి. అందుకే కోమల్ రాహుల్ తో ప్రేమకు ఫుల్ స్టాప్ పెట్టాలి అనుకుంది. అందుకే అప్పటి నుండి అతన్ని దూరం పెడుతూ చిన్న గొడవను కూడా ఇంకా పెద్దది చేస్తూ 2 నెలల క్రితం ప్రియుడిని పూర్తిగా వదిలేసి తన తల్లి ఉంటున్న ఊరికి వచ్చేసింది. అప్పటిదాకా కోమల్ గురుగ్రామ్ లో ఉంది. ఈ రాహుల్ కూడా గురుగ్రామ్ లోనే ఓ ఫ్యాక్టరీలో పనిచేసేవాడు. కోమల్ కూడా అదే ఫ్యాక్టరీలో పనిచేస్తూ ఉండటంతో ఇద్దరి చూపులు శరీరాలు కలిశాయి. అప్పటి నుండి 3 ఏళ్ల పాటు ఇద్దరు రిలేషన్ లో ఉన్నారు. ఇక ఈ విషయం తల్లి రేఖకు, ఆమె ప్రియుడు రాజ్ కుమార్ కి కూడా తెలుసు. కూతురు తప్పు చేస్తుందని తెలిసి కూడా ఆమె దాన్ని ఆపలేదు. కారణం అసలు అది ఆమె తప్పు అని అనుకోలేదు. కారణం ఆమె కూడా అదే పని చేస్తుంది కదా. అందుకే కూతుర్ని తిట్టకపోగా నాకు ఈ ప్రియుడు వద్దు, మరో మగాన్ని చూసుకున్నా అని తల్లికి చెప్పగానే శబాష్ నువ్వు నా కూతురు అనిపించావంటూ కోమల్ పనిని సమర్థించింది. అందుకే వెంటనే రాహుల్ ని వదులుకుంది. ఇక తల్లి ఫుల్ సపోర్ట్ ఇవ్వటంతో కోమల్ తల్లి ఇంటికి వచ్చేసింది. ఇక అక్కడే ఉంటూ ఆమె నిమ్రానాలకు పనికి వెళ్లేది. అయితే ఇంత జరుగుతుంటే సిన్సియర్ గా ప్రేమించిన ప్రియుడు రాహుల్ ఊరికే ఉండలేడు కదా. అందుకే కోమల్ ఇంటికి వచ్చి ఆమెతో ఆమె తల్లితో ఇద్దరితో గొడవ పడ్డాడు. మీరిద్దరూ కలిసి నన్ను వెర్రోని చేశారంటూ ఇద్దరిని తిట్టాడు. అమ్మా కూతుళ్ళిద్దరూ వేసలకు ఏం తీసిపోరంటూ వాళ్ళని తిట్టిన తిట్టకుండా తిట్టాడు. ఇప్పుడున్న వాడి కంటే డబ్బున్నవాడు అందగాడు వస్తే వాడిని కూడా వదిలేసి పోతావు కదా అని కోమల్ని తిట్టాడు. అలా పలుమార్లు రాహుల్ ఇద్దరిని తిట్టాడు.
అలాగే 2025 జనవరి 16న కూడా రేఖ ఇంటికి వచ్చాడు అతను. మీ ఇద్దరు చేస్తున్న పని కరెక్ట్ కాదన్నాడు. మర్యాదగా కోమల్ని తనకు అప్పగించమన్నాడు రేఖతో. నువ్వు శరీరాన్ని అమ్ముకుంటున్నావంటూ కోమల్కి హితవు చేశాడు. తనతో వస్తే కాలు కందకుండా చూసుకుంటానన్నాడు. ఈ పనులన్నీ వదిలేమన్నాడు. అయితే రాహుల్ మాటలు ఈ తల్లి కూతుళ్ళిద్దరిలో ఒక్కరికి కూడా నచ్చలేదు. నచ్చటానికి ఇద్దరు మనుషులైతే కదా ఆ రూపంలో ఉన్న కామపిశాచాలిద్దరు. అందుకే మేం కామాన్ని కాసులని వెతుక్కుంటూ పోయే టైప్ కానీ నువ్వు చెప్పే కథలు వినే టైప్ కాదంటూ ఇద్దరు రాహుల్ పై తిరగబడ్డారు. కట్ చేస్తే ముగ్గురు మధ్య గొడవ. ఇంతలో రేఖ ప్రియుడు రాజ్ కుమార్ కూడా ఎంట్రీ ఇచ్చాడు. నా ప్రియురాల కూతురికి నువ్వు నచ్చలేదు, అందుకే మరో మగాన్ని వెతుక్కుంది, అందుకే ఇక నుండి నువ్వు ఇక్కడికి రావద్దు అని చెప్పి రాహుల్ పై అరిచాడు. అలా ముగ్గురు కలిసి రాహుల్ పై గొడవ పడి అతన్ని ఇంట్లో నుండి గెంటేశారు. అయితే అప్పుడు కూడా రాహుల్ కోమల్ నాదే, ఆమెను ఎప్పటికైనా నాతో పంపాల్సిందే అంటూ వెళ్లిపోయాడు. ఇక ఆ మాటలనే ఈ తల్లి కూతుళ్ళిద్దరూ మైండ్ లోకి ఎక్కించుకున్నారు. పైగా అప్పటికి రాహుల్ మాటి మాటికి ఇంటి మీద పడి లొల్లి చేస్తున్నాడు. తన సుఖాలకు కూడా అడ్డొస్తున్నాడు. అందుకే తల్లి కూతుళ్ళిద్దరూ కలిసి రాహుల్ ని లేపేయాలనుకున్నారు. ఆ తర్వాత కొత్త ప్రియుడితో మోసు తీరే వరకు హ్యాపీగా గడపచ్చు అనుకుంది కోమల్. అందుకే ఇద్దరు కలిసి ఆ విషయాన్ని రాజ్ కుమార్ కి చెప్పారు. ఇక ఆ విషయం విన్న రాజ్ తన ఫుల్ సపోర్ట్ మీకే అన్నాడు. దీంతో ముగ్గురు కలిసి 2025 జనవరి 17న ప్లాన్ చేసి మాట్లాడే వంకతో రాహుల్ ని ఫోన్ చేసి ఇంటికి పిలిపించారు. అతను రాగానే ముగ్గురు అటాక్ అనుకుంటూ రాహుల్ పై దాడి చేసి సౌండ్ బయటికి రాకుండా చంపేశారు. ఆ తర్వాత రాజ్ బయటకు వెళ్లి ఓ ఆటో దగ్గరకు వెళ్లాడు. ఆరోగ్యం బాగోలేని వ్యక్తిని హాస్పిటల్ కి తీసుకువెళ్లాలి అని చెప్పి ఆటో వాలాకి అబద్ధం చెప్పి అతన్ని తీసుకుని ఇంటికి వచ్చాడు. ఆ తర్వాత వారి ప్లాన్ ప్రకారమే ముగ్గురు రాహుల్ శవాన్ని ఈడ్చుకుంటూ ఆటోలో ఎక్కించారు. అయితే రాహుల్ శరీరంపై గాయాలు ఉండటం గమనించిన ఆటో వాలా ఏమైందని ప్రశ్నించాడు. చిన్న యాక్సిడెంట్ అయింది, అందుకే హాస్పిటల్ కి అంటూ పార్క్ హాస్పిటల్ కు పోనివ్వమన్నారు. అదంతా వారు శవాన్ని అక్కడి నుండి పారేయటానికి తాము చెప్పిన కట్టు కథ అని తెలుసుకోలేక ఆ ఆటో వాలా వారు చెప్పిన మాటలు నిజమని నమ్మి హాస్పిటల్ గేటు దగ్గర ఆటో ఆపాడు. దీంతో ముగ్గురు కలిసి రాహుల్ శవాన్ని దింపారు. ఆ తర్వాత ఆ ఆటో వాలా వెళ్లిపోయాడు. అతను వెళ్లిపోగానే ముగ్గురు కలిసి శవాన్ని ఆ గేటు దగ్గరే పడేశారు. అప్పుడు సరిగ్గా టైం రాత్రి 9 గంటలైంది. ముగ్గురు కావాలని రాత్రి అయ్యే వరకు వెయిట్ చేశారు. పైగా శవాన్ని ఇంట్లోనే పెట్టుకుని వంట చేసుకుని బిర్రుగా తిని శవయాత్రకు బయలుదేరారు. వారు అనుకున్న ప్రకారం శవాన్ని ఆ గేటు దగ్గర పడేసి ఎవరిళ్లకు వాళ్ళు వెళ్లిపోయారు. అయితే ఇది జరిగిన కొద్దిసేపటికి అటుగా వెళ్తున్న వారు రాహుల్ శవాన్ని చూడటం, పోలీసులకు చెప్పటం, వారు ఎంక్వైరీ చేయటం, సీసీటీవీ ఫుటేజ్ లో ఆ ముగ్గురిని పట్టుకుని అరెస్టు చేయటం అన్ని జరిగిపోయాయి. ఇక విచారణలో ఈ తల్లి కూతుళ్ల రాసలీలలన్నీ బయటకు వచ్చాయి. తాము ముగ్గురం కలిసి రాహుల్ ని చంపేశామని ఒప్పుకున్నారంతా. కొత్త ప్రియుడితో లైన్ క్లియర్ చేసుకోవడానికే పాత ప్రియుడిని చంపేశానంది కోమల్. కోమల్ చేసిన ఈ పనిపై మీ అభిప్రాయాన్ని కమెంట్ రూపంలో తెలియజేయండి. మరింత ఇంట్రెస్టింగ్ అండ్ జెన్యూన్ ఇన్ఫర్మేషన్ కోసం ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.